కోడొచ్చి గుడ్డు పెట్టింది, గుడ్డేమో ఆమ్లెట్ అయ్యింది. బూచోడొచ్చాడు అరే నోబితా, నువ్వా? ఏంట్రా స్టైలు? ఎక్కడ కొన్నావురా ఇవి? పొరా పిలి మొహమ్మడ, నేను చెప్పను. నోబితా బంగారు కొన్నా, కూల్ చెప్తానులే. మొన్న ఈ మధ్యనే డ్రిప్ సైడ్ అనే వెబ్సైట్ లో ఆర్డర్ ఇచ్చాను. లవ్ ఎమర్జీ స్టార్ట్అప్. ఈ యాప్ కరెంట్లీ డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది, కానీ వెబ్సైట్ ఫంక్షనల్ గా ఉంది. దీంట్లో చాలా రకాల మెన్స్ వేర్ అండ్ ఉమెన్స్ వేర్ డ్రెస్సెస్ ఉన్నాయి, అండ్ ఆల్సో చాలా స్టైలిష్ గా కూడా ఉంటాయి. దీన్ని ఎక్కడి నుంచి అన్నా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఆల్ ఓవర్ ఇండియా వీళ్ళకి డెలివరీ ఉంది. ఆల్సో ఏమైనా ఇన్కన్వీనియన్స్ ఉంటే రిటర్న్ కూడా పెట్టుకోవచ్చు. మిస్టేక్స్ చాలా ఫాస్ట్ గా రెక్టిఫై చేసుకుంటారు. ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా వీళ్ళ మోడల్స్ అన్నింటినీ డిస్ప్లే చేశారు. ఫాలో అవ్వండి. వీళ్ళు డైరెక్ట్ గా బెంగళూరు వెళ్ళి అక్కడ బ్రాండ్స్ తో టైఅప్ అయ్యి మొత్తం ప్రొడక్ట్స్ ని రీజనబుల్ ప్రైసెస్ లో పెట్టారు. మన సబ్స్క్రైబర్స్ కి డిస్క్రిప్షన్ లో ఉన్న కూపన్ వాడితే డిస్కౌంట్ కూడా వస్తుంది. బట్టలు బాగున్నాయి, కానీ నువ్వే పంది కోతిలో ఉన్నావు నోబితా. అలాగా బుజ్జి. Copyright disclaimer under Section 107 of the Copyright Act 1976. Allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use. ఈ బాడీ వేసుకొని గొడవలకి వెళ్తున్నావే, ఓ 10 మంది వస్తే కొట్టగలుగుతావా? 100 మంది వచ్చినా కొట్టించుకోగలను. చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడే నాకు ఒక స్లాట్ దొరికింది. కొందరు మన మధ్య లవ్ పెళ్లి ఇవన్నీ సెట్ అవ్వదులే. ఓకేరా, నువ్వు ప్రాంక్ చేస్తే వెంటనే నమ్మేయాలా? పోరా రే. హర్ట్ చేస్తుంటే సారీ. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రెండ్షిప్ వేరు, లవ్ వేరు. చిల్రా, నేనేం హర్ట్ అవ్వలేదు. సరే బాయ్. లాస్ట్ టైం అడుగుతున్నా, ఇదేమన్నా ప్రాంక్? ఏ శాపం తగిలిందో, చెడు చూపై కసిరిందో, ఎడబాటే రాసిందా కవ్వించే కాలం. ఏ రేపు మాపుల్లో నీ మనసే మారేనా, ఈ చోటే నేనుంటానా నిన్ను చేరగా. మావ, నేను కొందరు లవ్ చేస్తున్నాను. పిచ్చనాయాల ముందు నుంచి అదే కదరా చెప్పేది. నీ లైఫ్ లో ది బెస్ట్ మూమెంట్ రా కుందన. వదిలేస్తే నో మూమెంట్స్, ఓన్లీ మెమరీస్. మావా, కానీ
ఫ్రెండ్ని లవ్ చేయడం తప్పు కాదా? పిచ్చోడా, ఫ్రెండ్షిప్ ఏరా లవ్ అంటే గాడిదకేం తెలుసు గంత ఫాస. మ్యాటర్ అర్థమైందిరా. సింగారి సిన్నదనా నీ ఇంటి దారిల్లోనా పోసోడై పాడుకొనా రింగా రింగా బిర్రాన చేరుకొనా నీ ముందు నిల్చుకొనా చెయ్యేసి ఎత్తుకొనా బంగారంగా అతర్లో పూసుకున్నా పౌడర్లో రాసుకున్నా ఊరేగి వస్తా ఉన్నా నీ కోసమే గలా రాసుకునే చందనమై దిద్దుకునే కుంకుమనై ఉంటానే నీతోనే ఇష్టంగా ఉంచుకోవే కోరు ముద్దలు పెట్టుకుంటా తేనె ముద్దలు పుచ్చుకుంటా రాత్రి పగలో నా రాణి నువ్వేలే. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు గగన్. ప్రాంక్ ఏమైంది? కన్ఫ్యూషన్. ఎవరు అబ్బాయి? పార్థు, నా కాలేజ్ మేట్. నువ్వు లేకపోయేసరికి నా లైఫ్ నరకం అయింది గగన్. అప్పుడే వాడు నా లైఫ్లోకి వచ్చాడు. మేము ఫ్రెండ్స్లా తిరగడం మొదలుపెట్టాం. మా ఇద్దరి మధ్య మంచి బాండ్ క్రియేట్ అయింది. సడన్ గా వాడు ఒక రోజు ప్రపోజ్ చేశాడు. నువ్వేం చెప్పావు? ఎస్ చెప్పాలనిపించింది. వాళ్ళు హర్ట్ అవుతారు, వీళ్ళు హర్ట్ అవుతారని నీకు నచ్చనోడిని పెళ్లి చేసుకుంటే అది తప్పు. తొక్కలోది ఎవడు హర్ట్ అయినా పర్లేదు, నాకు నచ్చనోడినే చేసుకుంటారని నువ్వు నుంచుంటే అదే కరెక్ట్. ఎవరు హర్ట్ అయినా పర్లేదు, నాకు నువ్వు హర్ట్ అవ్వకూడదు. నేనెందుకు హర్ట్ అవ్వాలి? నేను లవ్ చేయలేదుగా. లవ్ చేయలేదా? అప్పుడు చెప్పిందే ఇప్పుడు, ఇప్పుడు చెప్పేదే ఎప్పుడు. నాకు నీ మీద జీరో ఫీలింగ్స్. నీ పెళ్ళంతా లవర్తో కలబోతున్నావు. ఊహిస్తేనే వల్గర్ గా ఉందిరా. మామా, ఈ 2025లో కూడా ఒక అమ్మాయి తను లవ్ చేసే అబ్బాయిని పెళ్లి చేసుకుంటే చంపేస్తానని చెప్పే వాళ్ళ బాబు, దాన్ని అలో చేసే ఈ సొసైటీ ఎరా వల్గరు. నేను కాదు. ఎప్పటికీ తగ్గని దాకి డూడు నిన్ను మించినడు నేడు లేడు అస్సలు రాడు జస్ట్ పర్సన్ చూడు కనపడడే హిస్టరీలో వాడు సౌందర్యో నీ పవరు ఎన్నైనా టెల్లు నీపై నీకే మరని రాజాని రే, నువ్వేం వరి అవద్దు. నన్ను తీసుకెళ్ళడానికి పార్థు వస్తున్నాడు. కంగారు పడద్దు పార్థు, గగన్ నన్ను కలిపేస్తాడులే. మామయ్య డాష్ గారి దగ్గర ఏముందరా అది వాడిని లవ్ చేస్తుంది. నువ్వు కూడా వాళ్ళని కలపాలని కంకణం కట్టుకున్నావు. మామా, వాడి దగ్గర ఏముంది లేదనేది మ్యాటర్ కాదు. తను వాడిని లవ్ చేస్తుంది, అదే మ్యాటర్. పెరిగేసానే నిన్ను నీకిచ్చానే నవ్వుతూనే ఎవరిని ఏమంటానే నీరవేనాదంటానే శిక్షగా చివరంటానే శూన్యమై మిగిలుంటానే వేరొకరి చేతుల్లో నీ చెయ్యి చూస్తున్నానే బరువుగా నిట్టూర్చా బాధలోనే ఇన్నని కన్నుల్లోనే కాటుకై ఉన్నది నేనే నాకేంటి నీళ్ళతో నన్నే వేడిలా చెరిపేశావే. గౌరవహీనుడు. నాకు నా గౌరవం కంటే నీ ప్రాణమే ముఖ్యం. రేపు నీ చూడు నా వైపు రాకున్నవి ఏళ్ళు బాగుండుకో ఏకాకిలో కానలాగనే నన్ను వైన బాగుండుకో. దేవదాస్ సార్, మీరెందుకు నాకు ఇవన్నీ చేస్తున్నారు?
అంతులేని ప్రేమను లోపల దాచుకునే తందుకేలనిగా గొంతు దాటి వెళ్ళకాగిన ప్రేమను ఆపినదెవరటనే నేనా నా మాటున బాధకు మాటల క్యూరువ కన్ను కన్ను కలలకు ఆక్సిజన్ సోరువ ప్రాణం నీవత నా జడ కాకున్నా నా మనసును నడిపిన తొలి తొలి వెలుగువ తలపును తడిపిన తొలగరి చిలుకువ విరిసిన పెదవుల చిరు చిన్నదవులు నీవే కారణమా అయితే ఒకటే ఆప్షన్, మీరిద్దరు ఫారిన్కి వెళ్ళిపోండి. హ్యాపీ జర్నీ. కలైన నాకు దిక్కుతోచదంటాయినా నన్ను దాటిపోవెప్పమ్మంట మళ్ళీ ఇటురానే వద్దంట తెలియని ప్రేమ అక్షతలు వేసి దీవించాలే. రే, ఇదంతా చూస్తుంటే నీకు హర్టింగా లేదా లేదా హర్ట్ అవునట్టు నటిస్తున్నావా? శ్రీరాముడు నడిచిన త్రేతాయుగంలో పుట్టిన ఓ ఆయుధం. అది ధర్మస్థాపనకై ఆది యోధుడి చేతిని అలంకరించిన తాండవం. వీడియో అయిపోయిందా వెళ్ళిపోకండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోలో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటో కామెంట్ చేయండి.